రామాయణం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అందులో పిడకల వేట గురించి కూడా వినుంటారు. రామాయణంలో పిడకల వేట అన్న సామెత ఎప్పుడు చెప్తారంటే, ఏదన్నా సీరియస్ ఇష్యూ జరిగేటప్పుడు ఏదన్నా కామెడీ యాంగిల్ వచ్చిందనుకోండి అందులో, దాన్ని లేదా ఏదన్నా చిన్న ఇప్పుడు సీరియస్ ఇష్యూ జరుగుతుంది, అందులో ఒక చిన్న ఎవడన్నా వచ్చి ఒక చిన్న ఇష్యూని అందులో ఏమన్నా కామెడీ యాంగిల్లో కానీ లేదా వేరే విధంగా దాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ఉద్దేశంలో కానీ ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మనం చెబుతుంటాం. మరి అదేవిధంగా ఈనాడు కేఏ పాల్ మాటలు, అంటే ఇప్పుడే కాదు, కేఏ పాల్ మాటలు ఎప్పుడు విన్నా సరే అదే అనిపిస్తుంటుంది మనకు. సీరియస్గా రాజకీయం జరుగుతుంటే కేఏ పాల్ వచ్చి ఏవైతే ఆ సెటైర్స్ వేస్తుంటారో, కామెడీ యాంగిల్లో వెళ్తుంటారో, దాన్ని రామాయణంలో ఈ పిడకల వేట ఏంటి అన్నట్టు మనం అనుకుంటుంటాం. ఇప్పుడు కొత్తగా కేఏ పాల్ ఏం చెప్తున్నారంటే, తిరుపతిని ప్రత్యేక దేశం చేయండి అంటున్నాడు ఆయన. అది సాధ్యమా అండి? తిరుపతిని ప్రత్యేక దేశం చేసేది అసలు ఏం మాట? అది అసలు ఏం మాట ఏంటది? తిరుపతినే కాదు, ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక దేశం చేయమన్నా చేయదు సెంట్రల్ గవర్నమెంట్. అసలు జరిగే పరిస్థితి కాదు అది. మరి ప్రత్యేక హోదా ఇవ్వమంటేనే ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. తిరుపతిని ప్రత్యేక దేశం ఎలా సాధ్యం? అసలు ఏం చెప్పాడు ఆయన విందాం. తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి. మీరు విన్నది నిజమే. ఎవరో సాదాసీదా వ్యక్తి ఈ డిమాండ్ను తెరపైకి తీసుకురాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ నాయకుడే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన మరెవరో కాదు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. తిరుమల లడ్డూ కల్తీపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని అటు విపక్షాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న కేఏ పాల్ అనూహ్య డిమాండ్ను తెరపైకి తెచ్చారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇటలీ ప్రభుత్వం 741 మంది క్యాథలిక్లో వాటికన్ను దేశంగా ప్రకటించగా 34 లక్షల మంది ప్రజలు 3 లక్షల కోట్ల ఆస్తులున్న తిరుపతిని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఒకవేళ ప్రశ్నించడంలో అర్థం ఉన్నా సరే, కానీ అది జరిగే పని కాదన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పని. ఎందుకంటే ఆయన ఎక్కడో వాటి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలేంటి, మన భారతదేశ రాజకీయాలేంటి, ఇటువంటి అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా కేఏ పాల్ ఈనాడు తిరుమలను ప్రత్యేక దేశం చేయమన్నాడు, రేపు అజ్మీర్ను కూడా ప్రత్యేక దేశం చేయమంటాడు ఆయన. అంటే మనం దేశంలో ఈయన కేఏ పాల్ చెప్పే మాటలు ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావండి. ఇటువంటి వ్యక్తి ఇంకొకటి వచ్చి రేపు అజ్మీర్ని ప్రత్యేక దేశం చేయమంటాడు, లేదా గుల్బర్గాను కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, దాన్ని కూడా ప్రత్యేక దేశం చేయండి అంటాడు. అది కూడా ప్రసిద్ధి చెందిన దర్గాలు ఉన్నాయి అక్కడ, కాబట్టి మీరు ప్రత్యేక దేశం చేయండి అంటాడు. లేదా నాగపట్నంలో చర్చ్ ఉందండి, పెద్ద చర్చ్, ఆ చర్చిని రేపు ఇదే కేఏ పాల్ వచ్చి ప్రత్యేక దేశం చేయండి అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. కాబట్టి నేను ముందుగానే మీకు సామెత చెప్పాను, రామాయణంలో పిడకల వేట అన్న సామెత అట్టే ఉంటుంది కేఏ పాల్ మాటలు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు అనుకోండి బహుశా. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు అవసరమా అన్న ఒక విషయం తెర మీదకి వస్తుంది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.